నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణకి ఆలయ అధికారులు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం వారు ఆధునిక సాంకేతికతను తొలిసారి వినియోగించబోతున్నారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీలు తరలి రానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదే తరహాలో భవానీ దీక్షలను పక్కా ప్రణాళికతో విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టారు. సీతమ్మవారి పాదాల సెంటర్ సమీపంలో కనకదుర్గ పైవంతన దిగువన భవానీ దీక్షదారులు వేచి ఉండేలా 8 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదర్శన చేసిన భవానీలు కెనాల్ రోడ్డు వినాయకుని గుడి నుంచి క్యూ లైన్ లోకి ప్రవేశిస్తారు. ఇరుముళ్లు సమర్పించేందుకు మల్లికార్జున మహామండపం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నేతి కొబ్బరికాయలను వేసేందుకు కనకదుర్గ నగర్ లో 3 చోట్ల హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించవచ్చు. కనకదుర్గ నగర్ రైల్వే స్టేషన్ బస్టాండ్ వద్ద ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితుల్ని సంఘటన జరిగిన 24 గంటల్లో ఎన్టీఆర్ జిల్లా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది. నిందితుల వద్ద నుంచి 25,57,000 రూపాయలని స్వాధీనపరుచుకున్నారు. ఈ విషయమై నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చోరీ సంఘటన వివరాలు తెలియజేస్తూ ఈ నెల 15వ తేదీన బాధితుడు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి వచ్చి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. జగ్గేపేటకు చెందిన వ్యక్తి వచ్చి తాను జగ్గేపేటలోని ఒక బంగారపు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నట్లు, అప్పుడప్పుడు తన యజమాని చెప్పిన విధంగా డబ్బులు తీసుకుని చెన్నై, నెల్లూరు వెళ్లి బంగారం కొనుగోలు చేస్తానని చెప్పారు. వాటి నుండి బంగారు వస్తువులు తయారు చేసుకుని అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎప్పట్లాగానే నెల 11వ తేదీన యజమాని ఇచ్చిన డబ్బులను తీసుకుని చెన్నై వెళ్లడానికి ట్రైన్ బుక్ చేసుకున్నట్లు, ట్రైన్ మిస్ అవడంతో కార్ బుక్ చేసుకుని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరలోకి వచ్చేసరికి ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూస్ వేసుకుని కారుని ఆపినట్లు తెలిపారు. పోలీసులమని బెదిరించారని, ప్రభాస్ కళాశాల సమీపంలో బలవంతంగా తన వద్ద ఉన్న బ్యాగ్ ను తీసుకుని అధికారులు చూపించి వస్తామని చెప్పి వెళ్లినట్లు తెలిపారు. ఎంతకి రాకపోవడంతో బీపీ పెరిగి పడిపోయినట్లు క్యాబ్ డ్రైవర్ జగ్గేపేట తీసుకుని వెళ్లి అక్కడ హాస్పిటల్లో తనను జాయిన్ చేసినట్లు చెప్పాడని తెలిపారు. బెదిరించి డబ్బులు లాక్కున్న ఒక సంఘటన. ఆ సంఘటనలో భాగంగా మాకు 25,57,000 రూపాయలు పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. సో మామూలుగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గపేటకు చెందిన వ్యక్తి. ఒక బంగారు షాపులో అతను గుమాస్తాగా పనిచేస్తాడు. సో పనిచేస్తున్న క్రమంలో ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్ళి ఆ డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకొని వస్తుంటాడు. అయితే 11వ తారీఖున ఇట్లా డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. కానీ ట్రైన్ మిస్ అయింది. మిస్ కావడంతో కారు బుక్ చేసుకొని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తులేని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగ్ని తీసుకొని అధికారులు చూపించొస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులు చూపించొస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇతనికి బీపీ పెరిగిపోయి ఆ రోజు పడిపోయి తర్వాత హాస్పిటల్ చేరిన తర్వాత 15వ తారీఖున వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఏడీసీపీ రాజారావు, అదేవిధంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకి బీఆర్టీసీ రోడ్లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకరు చేగు పార్థసారథి, 2వ అతను పఠాన్ సుభాని ఖాన్, 3వ లేడీ ఈమె పత్తిపాటి శాంతి, తర్వాత షేక్ హజారుద్దీన్, 4 కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు ఆయన ఇంకా పరాట్లో ఉన్నాడు. ఇతను వీళ్ళందరూ కూడా జల్సాలకి అలవాటు పడి అంతకుముందు బిజినెస్ నష్టపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చేగు పాఠశాలకి ఈ జగ్గపేట బంగారు షాప్ అతను తెలుసు. అంబేద్కర్ పై గౌరవం ఉంటే కాంగ్రెస్ పాలనలో భారతరత్న ఎందుకు ఇవ్వలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ ను పదే అవమానించారని, దళితుడు కాబట్టి అంబేద్కర్ కోసం స్మారకం నిర్మించలేదని చెప్పారు. నగరంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ కి అవమానం జరిగిందని ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్న కాంగ్రెస్ నాయకులు ఓసారి చరిత్రలోకి చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
సూచించడం జరిగింది. 1952 నుంచి 54 ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1956లో అంబేద్కర్ చనిపోయినప్పుడు కూడా నెహ్రూ గౌరవంగా స్పందించలేదని చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం అనేక సార్లు సవరించిందని, ఇదేనా ఆయనకిచ్చే గౌరవం అని ప్రశ్నించారు. పాలన పైన సమీక్ష, ప్రజా సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావన, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, లేదా ప్రజలకు ఉపయోగపడేలాగా కొత్త చట్టాలు తీసుకురావడం, ఇది రాజ్యాంగబద్ధంగా ఈ పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ జరిగే ప్రక్రియ. ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, సమస్యల మీద చర్చించడం, లేదా అధికార పార్టీ ఏదైనా తప్పులుంటే వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, ఇది ప్రతిపక్ష పార్టీ సమస్యల మీద చర్చించడం, కేంద్రంలో అధికార పార్టీ సమావేశాల సందర్భంగా వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ గత కొన్ని రోజులుగా ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, నిర్మాణాత్మకమైన బాధ్యత చేపట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రధానంగా సమస్యల మీద చర్చించకుండా మొత్తం చర్చలను పక్కదోవ పట్టిస్తూ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజల సమస్యలపైన ప్రజలకు ఉపయుక్తమైన చట్టాలని తీసుకురాకుండా అడ్డుకుంటా ఉంది. ఆ అడ్డుకునే క్రమంలో అధికార పార్టీ మీద నిందలు మోపడం, చెప్పందాన్ని చెప్పినట్టుగా వక్రీకరించడం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అనేక సార్లు సవరణలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరణ చేపట్టిన విషయం దేశ ప్రజలు మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. రాజ్యాంగానికి 24వ సవరణ తీసుకొచ్చి ఈ దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించే ప్రయత్నం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. 42వ సవరణ తీసుకొచ్చి పార్లమెంటుని అలహాబాద్ హైకోర్టు అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎమర్జెన్సీని అర్ధరాత్రి విధించి ప్రజల 42వ హరించడమే కాకుండా 42వ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగానికి పార్లమెంటుని సభల్ని సుప్రీంకోర్టు పరిధిలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంధన పొదుపును ఒక వారంలో సాధించలేమని, భవిష్యత్తు తరాలకి ఇంధన ఇబ్బందులు రాకూడదనుకుంటే మనం ఇంధన పొదుపు పాటించాలని ఇంధన పొదుపు పరిరక్షణ వారోత్సవాల్లో పాల్గొన్న పలువురు వక్తలు తెలిపారు. ఇంధన పొదుపు విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 4 సార్లు అవార్డ్స్ తీసుకున్నట్లు తెలిపారు. నగరంలోని వివంత హోటల్లో ఇంధన పొదుపు పరిరక్షణ వారోత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు, ఏపీ జెన్కో ఎండీ కెవిన్ చక్రధర్ బాబు, ఇంధన ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్, ఏవీపీ కుమార్ రెడ్డి, సీఈఓ ఏపీ జెన్కో, ఏపీ డీసీఎల్ సీఎండీ రవి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇప్పటి నుంచి పొదుపు పాటించకపోతే భావితరాలు గతంలో లాగా చమురు దీపాలతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇంధన పొదుపు ఒక ఉద్యమంలో సాగిస్తున్నాం, అందుకే గడిచిన 4 సంవత్సరాలుగా దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. శ్రీ విజయానంద్ గారికి, రాష్ట్ర ఇంధన శాఖ రథసారథిగా మన రాష్ట్రాన్ని గడిచిన 10-15 సంవత్సరాలుగా ఒక డెఫిసిట్ స్టేట్ నుండి 24/7 పవర్ సప్లై రిలయబుల్గా ఇస్తున్న స్టేట్కి తీసుకొచ్చిన మన విజయానంద్ గారికి రాష్ట్ర ప్రజల తరపున, ఇంధన శాఖ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వరుసగా 4వసారి జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డు అందుకోవడం మా అందరికీ కూడా గర్వకారణం.
మంచి విజయాన్ని సాధించిన SCCM CEO గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన CPDCL CMD గారు, వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మనం అందరం ఇక్కడ ఎనర్జీ కన్జర్వేషన్ కోసం ఇక్కడ అసెంబ్ల్ అవ్వడం నిజంగా ఆనందదాయకం. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మనందరికీ కూడా దైనందిక జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే గడిచిన ఒక 100 సంవత్సరాల నుంచి ఒక చరిత్ర మనం చూసుకుంటే మానవ జీవన గమనం ఎలా జరిగిందనేది అర్థమవుతుంది. 1700లో ఫస్ట్ టైం కోల్ మైనింగ్ అనేది మన దేశంలో ప్రారంభమైంది. 1800 వరకు కూడా కోల్ మైన్స్ కమర్షియల్గా ఎక్కడా కూడా ఆపరేషనలైజ్ కాలేదు. బొగ్గుతో నడిచే రైళ్ళు ప్రారంభమైన తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రైల్వే ప్రారంభించిన తర్వాత ఫస్ట్ టైము కోల్ కమర్షియల్గా మైనింగ్ అనేది జరిగింది. తర్వాత 100 సంవత్సరాల పాటు చూస్తే కోల్ రిజర్వ్స్ అన్నీ కూడా మన కంట్రీలో ఒక 7-8 స్టేట్స్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగతా 20 రాష్ట్రాలకి కూడా అక్కడి నుంచే ఈ బొగ్గుని మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. కోల్ మీద ఎంత ఆధారపడ్డామో అనేది మీకు అవగాహన కోసం తెలియజేస్తున్నాను. మన ఎనర్జీ నీడ్స్కి 60% ఇప్పటికీ కూడా థర్మల్ పవర్. కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వాళ్ళు కొన్ని పోటీలు కూడా జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు నిర్వహించడం జరిగింది. దానిలో గెలుపొందిన విద్యార్థులను, అలాగే వివిధ రంగాల్లో ఎనర్జీ కన్జర్వేషన్లో, ఎనర్జీ పొదుపులకు దోహదపడిన వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళను సత్కరించేందుకు కూడా ఈ కార్యక్రమం మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు కుమార్ రెడ్డి గారు, అలాగే మిత్రులు గౌరవనీయులు MD AP జెన్కో చక్రధర్ బాబు గారు, అలాగే CMD AP CPDCL రవి పటాన్ శెట్టి గారు, వివిధ రంగాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న CPDCL అండ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ SCCM అధికారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషకరమైన విషయం, కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ పెట్టినప్పుడు 4 years బ్యాక్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి మనకు అవార్డు రావడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా ఈ 3 yearsలో కూడా కాన్సిక్యూటివ్గా కంటిన్యూస్గా మనం ఈ అవార్డ్స్ తెచ్చుకున్నాం. ఇక్కడే ఉంది అవార్డు. ఈ సంవత్సరం కూడా మనకి కేంద్రంలో జాతీయ స్థాయిలో మనకి మొదటి బహుమతి లభించడం జరిగింది. అంటే కంటిన్యూస్గా ఒక ఉద్యమంలాగా మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ను ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల, ఇంధన పొదుపు, విద్యుత్ పొదుపును మనం ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల ఈ రకంగా మనకు కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. దానికి మరి పనిచేసిన ప్రతి ఒక్కరికి లీడర్. సింగనగర్ పైపుల్ రోడ్డు జంక్షన్ R&B కాలనీలో గల ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ నెల 22న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ M రవీంద్రరెడ్డి తెలిపారు. 10 రూపాయలు విలువ గల పలు వైద్య సేవల్ని అందించబడుతుందని తెలిపారు. ర్యాండమ్ బ్లడ్ షుగర్, యూరిన్ టెస్టు, CBP, CRP, LFT, RA ఫ్యాక్టర్, ECG, అల్ట్రాసౌండ్ స్కాన్, 2D ఈకో, BMD, ఎముకల సాంద్రత పరీక్ష, కొలెస్ట్రాల్, డయాబెటిక్, న్యూరోపతి, ఎక్స్రే తదితర సేవలు ఉచితంగా అందించబడతాయని తెలియజేశారు. సింగనగర్ ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రవీంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్యాంప్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగనే జనరల్ సర్జరీ సమస్యలు, అన్ని రకాల ఆపరేషన్లకి, వెరికోవెన్స్, డయాబెటిక్, న్యూరోపతి 2500 రూపాయల విలువ గల పరీక్ష ఉచితంగా అందించబడుతుందని తెలియజేశారు. పక్షవాతం, మూర్ఛ, వెన్నుముకలు, మెదడు, నరముల సమస్యలు ఉచితంగా చూడబడతాయని చెప్పారు. డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన గైనకాలజీ సేవలు ఉచితంగా అందించబడతాయని చెప్పారు. ప్రేక్షకులకి నమస్కారాలండి. నా పేరు డాక్టర్ రవీంద్రారెడ్డి. నేను ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగనగర్, అజిత్ సింగ్ నగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
మన హాస్పిటల్లో ఈ ఆదివారం అనగా 22వ తారీఖు పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ క్యాంపులో అందరు స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజిస్టు, పీడియాట్రిషియను, న్యూరాలజిస్టు, 2 కార్డియాలజిస్టులు అందుబాటులో ఉంటారండి. వీళ్ళందరూ కూడా మీకు హెల్త్ చెకప్స్ చేసి మీకు కావాల్సిన టెస్టులన్నీ కూడా ఉచితంగా చేస్తారండి. బ్లడ్ టెస్టులతో పాటుగా అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ, ఈసీజీలు, ఎకోలు కానీ, ఎక్స్రేలు కానీ ఏది అవసరమైనా కూడా ఆ రోజు మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 దాకా కూడా ఉచితంగానే చేస్తారు. ఒకవేళ ఆ రోజు ఏమన్నా ఎక్కువ మంది ఉండి చేయలేకపోయినా తర్వాత రోజుకైనా కూడా టెస్టులు అయితే చేస్తారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. మరియు ఈ ప్రశాంతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్సెస్, ఈహెచ్ఎస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ ఏదైనా సర్జరీస్, లేకపోతే డెలివరీస్, సిజేరియన్స్ ఏ అవసరమైనా కూడా మనం ఆరోగ్యశ్రీ ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా ఉచితంగా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఈ ఆదివారం క్యాంప్కి ముందే వచ్చి రిజిస్టర్ చేయించుకొని కొంచెం తొందరగా వచ్చి చేయించుకోండి. అందరూ హెల్త్ చెకప్ చేయించుకోండి. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రత్యూష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మన హాస్పిటల్లో ఈ ఆదివారం అంటే 22 డిసెంబర్ తారీఖున మన హాస్పిటల్లో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ మరియు ఈఎన్టీ సమస్యలు చూడబడును. అంతేకాకుండా ఈ క్యాంపులో రక్త పరీక్షలు అంటే రక్తం ఎంతున్నది, హీమోగ్లోబిన్ పరీక్షలు, షుగర్ పరీక్షలు, లివర్కి సంబంధించిన పరీక్షలు కూడా ఫ్రీగా చేయబడతాయి. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్, గుండెకి సంబంధించిన ఈసీజీ, 2D ఈకో కూడా ఫ్రీగా చేయబడుతుంది. మన డిపార్ట్మెంట్కి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్కాన్ చేయబడుతుంది. అంతేకాకుండా స్త్రీలలో వచ్చే నెలసరి ఇబ్బందులు లేదా ఫైబ్రాయిడ్ గడ్డలు ఇలాంటి సమస్యలు స్కాన్ చేసి వాటికి ట్రీట్మెంట్ కూడా అందించబడుతుంది. సో నగర ప్రజలందరూ ఈ మన ప్రశాంతి హాస్పిటల్లో జరిగే ఈ క్యాంప్ని సద్వినియోగపరచుకోండి. దాశరథి కృష్ణమాచారి జయంతి వేడుకల సందర్భంగా నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో దాశరథి మణిగీత మాలిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయని మణి శాస్త్రి వెల్లడించారు. దాశరథి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అటువంటి మహనీయుని శత జయంతి వేడుకల సందర్భంగా దాశరథి మణిగీత మాలిక పేరుతో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జనవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. సంగీత ప్రియులందరికీ ఈ కార్యక్రమం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో తనతో పాటు సీనియర్ గాయకులు బాలకామేశ్వరరావు, గాయని శేషకుమారి, పాడుతా తీయగా విన్నర్ వంశీధర్ తమ పాటలతో సంగీత ప్రియులను అలవరుస్తారని చెప్పారు. అందందే కలడు దానవాగ్రాని కంటే అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. మణిశాస్త్రి గారి గురించి మనం ఏమన్నా అంటే ఈ సంగీత రంగంలో ఏ రకమైన అంశాన్ని ఆమె స్పృశించకుండా ఉండలా. ఆమె ఒక గాయనీమణి. దాదాపు 11 సంవత్సరాలు ఆమె కర్ణాటక సంగీతం, 1 సంవత్సరం హిందుస్థానీ సంగీతం, 1 సంవత్సరం లలిత సంగీతం నేర్చుకున్న తర్వాత ఆమె అమెరికాలో కొన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం కానీ, కొన్ని కచేరీలు చేయటంగా కానీ, అలాగే 10కి పైగా ఆల్బమ్లు చేయటం కానీ, ఇటువంటివన్నీ చాలా అద్భుతమైన విషయాలు ఆమె సాధించారు సంగీత రంగంలో. ఆమె ఈ రోజున దాశరథి కృష్ణమాచారి గారి తరఫున వారి శత జయంతి సందర్భంగా ఇస్తున్న నివాళి ఒక అద్భుతమైన నివాళి. అది దాని గురించి ఆల్రెడీ ఆమె చెప్పే ఉంటారు, గంగాధర్ గారు చెప్పే ఉంటారు. ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా సంగీత ప్రియులకి విజయవాడలో ఒక వరంగా భావిస్తున్నాను నేను. ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ రావాలని. ఆమె చిన్న గాయనీమణి కాదు, నిజంగా ఇందాక చెప్పినట్టుగా సంగీత రంగానికి సంబంధించి ఎందెందు తరచి చూసినా అందందే కలదు గాయనీమణి వింటే. గాయనీమణిలోనే ఆ పేరుంది మణి. చాలా సంతోషంగా ఉంది వారు ఈ రకంగా విజయవాడ వచ్చి ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్లోని పలు కేంద్రాల్లో ఆమె యొక్క కచేరీలు చేయటము, ఈ సంగీత ప్రియులను అలరించటము, ఇదంతా కూడా ఒక సంగీతానికి ఆమె ఇస్తున్న ఒక అద్భుతమైన జ్ఞానాంజలిగా నేను భావిస్తూ. సైంటిస్ట్, తన పేరు జగన్నాథ శాస్త్రి.
వెళ్ళినా కూడా ఆ సంగీతం పట్ల మోజు అది పోక అక్కడ సాధన చేస్తూ వచ్చాను. నేను వెళ్ళిన టైంలో ఇప్పటిలాగా కాదు. ఇప్పుడైతే అమెరికాలో తెలుగు వాళ్ళు ఇండియన్స్ కోకొల్లలుగా ఉన్నారు. మాకు ఎప్పుడైనా ఒక ఇండియన్ మొహం కనిపిస్తే అర్రులు చాచుకొని చూసేవాళ్ళం. అలాంటి టైంలో వెళ్ళిన మనిషిని. అయినా కూడా పాడటానికి అంటే నా ప్రదర్శన చెయ్యటానికి అవకాశాలు లేకపోయినా నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసుకున్నాను ఇంట్లో. ఆ తర్వాత ఇక్కడ నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నాకు పెళ్ళయింది. అంటే నాకు చేతిలో బ్యాచిలర్స్ డిగ్రీ కూడా లేదనమాట. సో కనీసం ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అయినా ఉండాలి చేతిలోనే ఉద్దేశంతో అమెరికాలోనే నేను బ్యాచిలర్స్ డిగ్రీ చదివాను. సో ఇలా సాధన చేసుకుంటూ చదువుకుంటూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ తర్వాత పిల్లలు పుట్టినా కూడా మానకుండా పిల్లల కోసం అని చెప్పి నేను అప్పుడు ప్రదర్శనలకి అవకాశాలు వచ్చాయి. కానీ పిల్లలు చిన్నపిల్లలు అనే ఉద్దేశంతో నేను ప్రదర్శనల జోలికి వెళ్ళలేదు. కానీ మా వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక ప్రదర్శనలు చేశాను. సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టకుండా సాధన చేసుకుంటూ నాకు దొరికిన పిల్లలకి నేర్పుకుంటూ అది దన్నలా కొనసాగిస్తూ వచ్చాను. ప్రదర్శనలు చెయ్యటం అంటే ఒక ప్రొఫెషనల్ లెవెల్ చెయ్యటం అన్నది 1994లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేయటం, సంగీతమే వృత్తిగా చేసుకోవటం, వేరే ఉద్యోగాలు చాలా చేశాను. నేను కూడా ఒక సైంటిస్ట్గా పనిచేశాను. అక్కడ పబ్లిక్ స్కూల్స్లో టీచ్ చేశాను. చాలా చేశాను. కానీ ఇది ప్రవృత్తి కాకుండా ఒక వృత్తిగా మార్చుకున్నది మాత్రం 94లో. అప్పటి నుంచి నేను సంగీతాన్ని నమ్ముకొని సంగీతం పట్లనే దృష్టి సారించి నగరంలోని గాయత్రి నగర్ లోని సాయి మీద కోచింగ్ సెంటర్ లో సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్స్ తో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలలో పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సంతానం పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి స్టాఫ్ కు విద్యార్థులకు తినిపించారు. పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి మీద కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ మాట్లాడారు. విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో సాయి మీద కోచింగ్ సెంటర్ ఎంతో మంది విద్యార్థుల్ని ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ సాయి మీద కోచింగ్ సెంటర్ లో ప్రతి సబ్జెక్టును అర్థమయ్యే రీతిలో చెబుతారని అన్నారు. ప్రతి వారం టెస్టులు నిర్వహించి పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది వివరిస్తారని చెప్పారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అన్నేలాగా తమకు సహకారం అందిస్తారని విద్యార్థులు తెలిపారు. నా పేరు సంతానం అండి. నేను పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ని. ఈరోజు ఇక్కడ సాయి మీదలో సెమీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిపించుకుంటాం. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ రమణ గారి ఆధ్వర్యంలో ఈ సాయి మీద చాలా దిగ్విజయంగా ఎంతో ఉత్తమమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా దీనికి కారణము ఈ సాయి మీదలో విజయవాడ డైరెక్టర్ బాలు అన్నయ్య అంటారు. ఆయన చేస్తున్న ఈ కృషికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఆయన ఎదిగిన తీరుకు కానీ వాళ్ళు నడిపిస్తున్న తీరుకు కానీ ఈ కోచింగ్ సెంటర్లో నెంబర్ 1 కోచింగ్ సెంటర్కి ఎదగటానికి ముఖ్య కారణము రమణ గారు, బాలు గారు. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇంకా ఈ యొక్క సెంటర్ ఇంకా పైకి ఇంకా ఎక్కువ మంచి ర్యాంకులు సంపాదించాలని, స్టేట్ ఫస్ట్లు ఇంకా సాధించాలని ఎంతోమంది స్టూడెంట్స్ ఈ కోచింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళి ఈ కోచింగ్ సెంటర్ నిరంతరంగా నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు రమణ గారికి, బాల గారికి, మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను విజయవాడ సాయి మీద స్టూడెంట్ మహాలక్ష్మి. స్టార్టింగ్ ఇక్కడ జాయిన్ అయ్యేదానికి ముందు చాలామంది చాలా చెప్పారు, సరిగ్గా ఉంటుందో లేదు, చెప్తారో లేదు, చిన్నది కదా, కొంచెం బుడ్డగా ఉంటుంది, ఏం చెప్పరేమో అన్నట్టు. కానీ ఇక్కడ బాలో చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు. మేము ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. వీక్లీ టెస్ట్ అని అలా మొత్తం పెట్టి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్గా కొన్ని ప్రైజ్ మనీ అని, సర్టిఫికేట్స్ అని అన్నీ ఇస్తూ ఉన్నారు. అనుకున్న దానికంటే చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ కోచింగ్ అనేది. ప్రతి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఫస్ట్ ఈజీగా ఎలా చేయాలి అనేది బాగా చెప్తున్నారు. మ్యాక్సిమం స్టేట్ ర్యాంక్స్ అన్నీ ఇక్కడి నుంచే వచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటారు. విజయవాడ సాయి మీద నుంచి నేను స్మితా యశ్విన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ బాలు అని మాకు చాలా సేఫ్టీగా, చాలా ప్రొటెక్టివ్గా అని చాలా బాగా చూసుకుంటారు అందరినీ. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టి అందరూ ఎలా ఉన్నారు, సబ్జెక్ట్ చెప్పకముందు ఎలా ఉన్నారు, సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పి రెండుగా కంపేర్ చేసుకుని ఎలా గ్రోత్ అయ్యారా లేదా అని చెప్పి అన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నయ్య. రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పన్నులు అధికంగా ఉండటంతో యజమాని ఒక్కో వాహనానికి ఏటా 2 లక్షల రూపాయలు నష్టపోతున్నాడని లారీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి గోపాల్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ రూపాల్లో విధించిన
పన్నులతో ఆర్థికంగా నష్టపోయామని, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్ నాయుడు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హరిత పన్ను తగ్గిస్తామని, చలానా సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర వాహన్లో ఏపీ పోర్టల్లో ఈ ప్రగతిని కలిపినందున అప్లోడింగ్ పరంగా తీవ్ర జాప్యం జరిగి లారీ యజమానులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో దర్శి దాసరి శ్రీనివాస్, కోశాధికారి నాదెండ్ల కృష్ణ, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కు వివిధ జిల్లాల నుంచి 200 మంది సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లారీ ఓనర్లు పడేటువంటి ఇబ్బందులు, కష్టాలు గత ప్రభుత్వంలో చూసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకేదో కొంత మేలు జరుగుతుందని ఆశించాం. ఈ ఆశగానే ఉంది, కానీ ఇప్పటి వరకు 7 మాసాలైనా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. దీని మీద అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడికెక్కడ నిలబెట్టి మా సమస్యలను అడగడం జరిగింది. ఆయన 100 రోజుల లోపల మీ సమస్యలు పరిష్కారం చేస్తాము, తప్పకుండా గ్రీన్ ట్యాక్స్ కానీ, కాంపౌండింగ్ ఫీజులు కానీ, చలానా తగ్గిస్తాము. అదేవిధంగా డీజిల్ మీద ఇతర సమస్యల మీద బయట రాష్ట్రాల యొక్క ఏ విధంగా జరుగుతుందో దాని మీద పరిశీలించి ఒక కమిటీ వేసి దాని మీద కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గ్రీన్ ట్యాక్స్ ఎవరికి అంటే వాస్తవంగా 1-2 బండ్లు ఉండేటువంటి. నేను ఈ రోజున ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది కృష్ణా జిల్లా తరఫున, విజయవాడ నుంచి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మా రవాణా రంగం మీద అంతకుముందు 200 నుంచి 500 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ని దాదాపు 25,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే 1000 రూపాయలు ఉన్న ఓవర్ హైట్ కేసు 20,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే 2,000 రూపాయలు ఉండే ఓవర్లోడ్ కేసులు అవి 20,000 రూపాయలు పెంచడం జరిగింది. అట్లాగే రోడ్డు ట్యాక్స్ కూడా బాబు తగ్గించండి అని చెప్పి మేము గోల్ చేస్తూ ఉంటే దాన్ని 30% పెంచడం జరిగింది. ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో 2023లో ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ కూడా వివరంగా ఇచ్చాం. తర్వాత ఆగస్టు నెలలో ఈయన లోకేష్ గారు ఆయన పాదయాత్ర సందర్భంగా అవన్నీ కూడా డేటాతో సహా ఇచ్చాము. మన దగ్గర డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి, ఈ రేట్లు ఇలా ఉన్నాయి. దీనివల్ల ఇతర రాష్ట్రం ఉన్న వాళ్ళకి మనకి దాదాపు సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు 4 లక్షల రూపాయలు అదనంగా మనకి భారం పడిపోతుంది అన్నిట్లోనూ. దీనివల్ల ఇట్లా మనకి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎంతో బాధపడి నిజంగా 200 రూపాయలు 25,000 రూపాయలు చేశారా, ఇది చాలా దారుణమే. మేము వచ్చిన 100 రోజుల్లో మేము ఈ సమస్య పరిష్కారం చేసి వెంటనే మేము అది గ్రీన్ ట్యాక్స్ మాత్రం తగ్గిస్తానని చెప్పి ఆయన వెంటనే చెప్పారు. మిగిలిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ప్రకారం డీజిల్ ప్రైస్ కానీ లేకపోతే ఇంకా ఈ రోడ్ ట్యాక్స్ కానీ అట్లాగే పెనాల్టీలు కానీ ఏమున్నాయో అది ఎంతవరకు ఎలా తగ్గించాలో ఏంటో చూసి దాన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకున్న పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. విద్యార్థి నాయకుడుగా దేవినేని గాంధీ అనేక మంచి కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. అతను నేర్పించిన క్రమశిక్షణ వలనే నేడు నేను ఈ పొజిషన్ లో ఉన్నానని గర్వంగా చెప్తున్నానని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడతో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతామని చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గౌరవనీయులు విద్యార్థి నాయకుడిగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన పెద్దలు దేవినేని గాంధీ గారు ఒక 45వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా రాష్ట్ర, నగర, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరిగా పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దాదాపుగా 72 నుంచి
ఎస్ఆర్ఆర్ కాలేజ్ వేదికగా అనేక విద్యార్థి ఉద్యమాలకి ఎన్నో పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులకి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేము ఆ రోజు గాంధీ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం గారు మంచి పొజిషన్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, అదేవిధంగా మంచి మంచి దేశ విదేశాల ఉద్యోగాల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పించిన క్రమశిక్షణ. తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా దేవినేని గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఆశయాలకు అనుగుణంగా మేము అందరం గారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకి, పేద ప్రజానికి అండగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని, చనిపోయిన 40 సంవత్సరాలైన ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు, ఈ నగరంలో ఆయనతో పాటు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు గారు ఈ రోజుకి ఆయన తలుచుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరుగుతున్న సందర్భంగా చెప్తూ, అదేవిధంగా రేపు 21వ తారీఖున గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గారా నిర్వహించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా నగరంలో ప్రతి వార్డులో కానివ్వండి. అదే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.